దేశవ్యాప్తంగా కోట్ల మంది విద్యార్థులు వారి తల్లిదండ్రులను వణికిస్తున్న నీట్ పేపర్ లీక్ వ్యవహారం ఇప్పుడు భారత రాజకీయాల్లో పెను భూకంపాన్ని సృష్టిస్తుంది. రోజు రోజుకు ముదురుతున్న ఈ వివాదంలో తాజాగా ఊహించని కీలక పరిణామం చోటు చేసుకుంది. దేశవ్యాప్తంగా విద్యార్థులు యువత ఆందోళనలు ఉధృతం చేసిన వేళ బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను ప్రధాని నరేంద్ర మోదీకి పంపిన ఆయన గత 10 రోజులుగా జరుగుతున్న ఈ ఘటనలు తనను తీవ్రంగా కలిచివేశాయని ఎక్స్లో భావోద్వేగపూరిత పోస్ట్ పెట్టారు. ఇది తన వ్యక్తిగత ప్రతిష్టకు సంబంధించిన విషయం కాదని, దేశానికి అసలైన శక్తి అయిన యువత భవిష్యత్తు కోసమే ఈ నిర్ణయం తీసుకున్నానని, విద్యార్థులు తమ సమయాన్ని చదువుకి కేటాయించాలని కోరారు. ఇదే సమయంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వంపై, ప్రధాని మోదీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఢిల్లీలో సెకండ్లలో మెట్రో స్టేషన్లను, ఇంటర్నెట్ సర్వీసులను బంద్ చేయగలిగిన శక్తి ఉన్న ప్రధాని మోదీ వరుసగా జరుగుతున్న పేపర్ లీక్లను ఎందుకు అడ్డుకోలేకపోతున్నారంటూ ప్రశ్నించారు. అసలు ఈ రాజీనామా వెనుకున్న రాజకీయ సమీకరణాలేంటి, పాక్ కుట్ర వ్యాఖ్యల వెనుక నిజమెంత, ప్రతిపక్షాల విమర్శలకు ప్రభుత్వం వద్ద ఉన్న సమాధానాలేంటి? ఈ అంశంపైన మనం ఇవాళ మిడ్ డే డిబేట్లో చర్చిద్దాం. రైట్, మనతో పాటు డిబేట్లో పాల్గొనడానికి బీజేపీ నేత వెంకటేశ్వర రెడ్డి ఉన్నారు. సార్ నమస్కారం అండి. అదేవిధంగా టీపీసీసీ అధికార ప్రతినిధి రామచంద్ర గౌడ్ గారు ఉన్నారు. సార్ ఇద్దరికి నమస్కారం అండి. అండ్ నైట్ రాము గౌడ్ గారు కూడా ఉన్నారు, ఆమ్ ఆద్మీ పార్టీ నేత. సార్ ముగ్గురికి నమస్కారం. నమస్తే అండి. సార్ రామచంద్ర గౌడ్ గారు చెప్పండి. సో ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. చేస్తూ యువత భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని హింసా మార్గంలో వెళ్ళకూడదనే భావంతో, ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నాను, దేశ భవిష్యత్తు కోసం తీసుకున్నాను, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాను, రాజీనామా చేస్తున్నాను అంటూ చేసిన వ్యాఖ్యలు మీరు ఎలా చూస్తున్నారు? నిజానికి అతను చేయడము అనేది ఉత్తమము. ఎందుకంటే రాజకీయంలో ఆయన చేసిన నిర్ణయము సమంజసమైనది, న్యాయపరమైనది. ఆయన మంత్రిగా ఉన్న దాంట్లో లీకేజ్ అంటే దానికి బాధ్యత వహించి చేయడం అనేది మంచి ఉద్దేశంతో, మంచి పరిణామంగా భవిష్యత్తులో కూడా ఇలాంటి జరిగితే బాగుంటుందని ఆలోచన. ఒకటి మాత్రం ఇక్కడ జరిగిన దాంట్లో విద్యార్థులు, యువత వచ్చిన దాన్ని సోషల్ మీడియాలో ఘోరంగా మాట్లాడడము అది ఎవరికి నీచమైన పార్టీకి చెల్లుతుంది. ఎందుకంటే వాళ్ళు అతి ఘోరంగా విద్యార్థులను, దానికి సంబంధించిన యువత గురించి అసలు మన నోటికి అంటే మనం మాట్లాడలేని వర్డ్స్ రకంగా సోషల్ మీడియాలో వచ్చినాయి. అది ఎందుకు వచ్చినాయి, ఎవరు తయారు చేసిండ్రు, అది ఏంది, ఏ పార్టీ చేసింది అనేది అందరికీ తెలిసిన విషయమే. ఇక్కడ ఏంటంటే తప్పు జరిగిన దాన్ని, అది ఎట్లా జరిగింది, దాన్ని నిర్మూలించడానికి ఏ రకంగా చేయడము, అది అంటే ఇప్పుడు న్యాయంగా ఆయన మంత్రి పదవికి రాజీనామా చేయడం ఉత్తమం. తర్వాత ఆయన గాంధేయ మార్గంలో వీళ్ళు చేసే కార్యక్రమాన్ని హింసా మార్గంగా తీసుకొచ్చింది ఎవరు, ఆ హింసా మార్గంగా తీసుకొచ్చే ప్రయత్నం చేసి దాన్ని రెచ్చగొట్టి అంటే ప్రతి విషయంలో కూడా వాళ్ళని ఘోరంగా మానవ సమాజము సిగ్గుపడే రకంగా అంటే రాక్షసులుగా విపరీతంగా, ఇంతకుముందు బ్రిటిష్ కాలంలో అనుకోండి, అంతకుముందు రాజరికంలో కూడా లేనంత ఘోరంగా మహిళలను, పిల్లలను, మహిళా తల్లిదండ్రులను చూడకుండా ఘోరంగా విత్ పోలీస్ అంటారు కానీ పోలీసు వాళ్ళకు నేమ్ ప్లేట్ లేకుండా ఆ రకంగా చేసి వాళ్ళు చేయడం అనేది చాలా దురుద్దేశంతో చేసింది. అదే రకంగా మెట్రో రైళ్లు, ఇంటర్నెట్లు అవి ఇవన్నీ బంద్ చేయడం కూడా అది సరైనది కాదు. అంటే మళ్ళీ అది బంద్ చేసి ఇప్పుడు సుమారుగా చిన్న పిల్లలు వాడే డైఫర్ అనేది లీకేజ్ కాకుంటుంటుంది. ఇది సుమారుగా ఈ 12 సంవత్సరాల్లో 152 సార్లు లీకేజ్ చేసిన ప్రభుత్వం అనేది ప్రజల దృష్టిలో ఉన్నది. యువతకు ముందుగా మనది భారతదేశ యువత ప్రపంచంలో ఆదర్శంగా ఉంటుంది. యువ శక్తిని మనం కించపరిచే రకంగా మాట్లాడిన వాళ్ళు ఎవరు చేసినా, ఒక పార్టీ చేసింది, వాళ్ళు ఇప్పుడు సరి చేసుకుంటుర్రా ఏం చేసుకుంటుర్రా అనేది వేరే విషయము. ఒక పార్టీ రకంగా వాళ్ళను నీచులుగా అంటే దేశ ద్రోహులుగా చిత్రీకరించి, వాళ్ళను టెర్రరిస్టులుగా చిత్రీకరించి ఏదో లబ్ధి పొందాలనే ప్రయత్నం చేయడం అనేది తప్పు. వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చారు. నిజానికి కూడా ఏ పార్టీతో సంబంధం లేకుండా, ఎవ్వరు కూడా లేకుండా యువశక్తి, యువత వచ్చిన దానికి అసలు న్యాయమైన కోరిక. వాళ్ళు కోరింది ఏంది, ఇది జరిగిన దానికి పునరావృతం కావద్దు, దానికి బాధ్యత వహించి మంత్రి రాజీనామా చేయాలన్నారు. మంత్రి రాజీనామా చేస్తే ఎవరు వస్తారు? ఆ పార్టీకి సంబంధించిన వ్యక్తి ఇంకోళ్ళు వస్తారు. తర్వాత దాని మీద విచారణ చేసిన తర్వాత ఒక 1-2 మంత్స్ తర్వాత 6 మంత్స్ తర్వాత మళ్ళీ నేను తీసుకోవడం కూడా దాంట్లో విషయం కాదు. ఇక్కడ ఏమైతుందంటే యువతను రొచ్చగొట్టే రకంగా మాట్లాడడము, కొట్టడము, అంటే బలప్రయోగంతో అంటే యువశక్తితో ఎవరు పెట్టుకున్నా అది దెబ్బతింటారు అనేది వాళ్ళు గుర్తించుకోవడం జరిగింది. యువ
యువశక్తికి ఏదీ లేదు. శక్తిని మించి యువకులు యునైటెడ్ గా అంటే ఒక యూనియన్ గా ఒక యునైటెడ్ గా స్వచ్ఛందంగా వచ్చారు. ప్రతి రాష్ట్రం నుంచి వాళ్ళకు ఇన్ఫర్మేషన్ వచ్చిందో, ప్రతి రాష్ట్ర యువత పోయినరు, స్వచ్ఛందంగా పోయినరు. వాళ్ళకి ఎవరు డబ్బులు ఇచ్చింది లేదు, ఏ పార్టీ సపోర్ట్ లేదు. న్యాయమైన కోరికలు వాళ్ళు కోరిండ్రు. దాంట్లో చనిపోయిన వాళ్ళ కాంపెన్సేషన్ సుమారుగా ఎంత ఇస్తారా, ₹1 ఇస్తారా, 2 కోట్లు ఇస్తారా, ఏది ఇచ్చినా వాళ్ళ కుటుంబాలకు చెందే రకంగా ఉంటుంది. ఫ్యూచర్ లో దానికి జరిగిన నష్టాన్ని పూర్తిగా ఫ్యూచర్ లో జరగకుండా చేస్తే ఒక మంచి ఆలోచనతో ఈ రోజు మంత్రి రాజీనామా చేయడం అనేది మంచి ఉద్దేశము. బీజేపీ వాళ్ళకు కూడా మేము అంటున్నాము, మేము ఒకే కోరిక ఏంటంటే బీజేపీ వాళ్ళు ఈ సోషల్ మీడియాలో అనుకోండి, లేకుంటే మామూలుగా అనుకొని వాళ్ళు మాట్లాడిన పద్ధతులు కూడా దేశ ద్రోహులుగా చిత్రీకరించే ప్రయత్నం చేయడం అనేది తప్పు. మన యువత మీద అలాంటి మచ్చ తీసుకురావడం అనేది కరెక్ట్ కాదు. భవిష్యత్తులో ఆ రకంగా చేయకుండా ఇది మంచి పరిణామంగా కోరుకుంటున్నాము. దీంట్లో ఎవరు తప్పు చేసినా వాళ్ళను కఠినంగా చర్య తీసుకురావడం బెటర్. దానికి ఫాస్ట్ ట్రాక్ కోర్టు నిర్ణయించడము, ప్రతి రాష్ట్రంలో నిర్ణయించడం కూడా మంచి ఉద్దేశంతో చేయాల్సింది. దాన్ని కూడా మేము ఆహ్వానిస్తున్నాము. అదే రకంగా ఇప్పుడు దాని మీద చట్టం కూడా కఠినంగా రావడం అనేది కూడా ఎవరైనా ఫ్యూచర్ లేదన్నా జరిగితే దాన్ని చట్టరూపకంగా తీసుకొచ్చింది, కఠినమైన చట్టం తీసుకురావడం కూడా. ఎందుకంటే వాళ్ళ మీద ఫైన్ ఒకటి, వాళ్ళను జీవితాంతం అంటే 10 years జైలు శిక్ష మరియు 10 కోట్ల ఫైన్ అనేది ఏ రకంగా చేసినా ఫ్యూచర్ లో ముఖ్యంగా ఇంటి దొంగలే చేస్తున్నారు, ఎవరో చేయడం కాదు. ఈ రోజు వరకు చేసింది ఏంటంటే కేంద్ర ప్రభుత్వము కేంద్రంగా ఒకటే రకంగా తీసుకురావడం అనేది కరెక్ట్ లేదు. ఇంతకు ముందు గతంలో ఉన్నట్టు ప్రతి రాష్ట్రానికి ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రానికి ఎగ్జామ్ ఉంటే ఇంత సమస్య ఉండకపోతుండే. ఒకే రాష్ట్రం కాక దేశంలో ఒకటే దగ్గర చేసే వర్గాల్లో అది ఇబ్బంది జరిగింది. అది జరగకుండా దాని గురించి అంటే మేధావులు మనం చెప్పడం కాదు, దానికి సంబంధించి ఏది బాగుంటుందో అంటే మా ఉద్దేశం ఏంటంటే ప్రతి రాష్ట్రానికి ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రానికి నీట్ ఎగ్జామ్స్, ప్రతి ఎగ్జామ్స్ కూడా అదే రకంగా ఏ రాష్ట్రానికి సంబంధించి ఆ రాష్ట్రానికి ఉంటే బాగుంటది. ఈ రకంగా ఉంటే ఒక ఎగ్జామ్స్ దాన్ని కూడా కండక్ట్ చేయండి, దానికి సంబంధించి ఈ ఇబ్బందులు జరగకుండా భవిష్యత్తులో ఇబ్బంది రైట్ రామచంద్ర గౌడ్ గారు ఒక సెకండ్ మాత్రం కోరుతున్నాము. బీజేపీ వాళ్ళు రామచంద్ర గౌడ్ ఒక సెకండ్ ధర్మము అది ఇదని చెప్పుకుంటా తప్పు పనులు చేయడం అనేది కరెక్ట్. రైట్ రామచంద్ర గారు ఒక సెకండ్. రాముగౌడ్ గారు మీరే ఇబ్బంది జరిగే ప్రయత్నము మాత్రం రైట్ రామచంద్ర గారు ఒక సెకండ్. రాముగౌడ్ గారు, సో విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాని మీరు ఎలా చూస్తున్నారు? అంటే దేశ విద్రోహి శక్తులకు అవకాశం ఇవ్వడం, వారి చేతుల్లోకి ఇవ్వడం నాకు ఇష్టం లేకనే ఈ నిర్ణయం తీసుకున్నాను, అందుకే రాజీనామా చేశాను. యువత భవిష్యత్తును కాపాడుకోవాలి, వారి భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని ఈ నిర్ణయం తీసుకున్నానని చెప్పిన వ్యాఖ్యల్ని రాజీనామాని మీరు ఎలా చూస్తున్నారు? సో ముఖ్యంగా స్వతంత్ర టీవీ ప్రేక్షకులందరికీ కూడా, న్యూస్ రీడర్స్, న్యూస్ వాళ్ళందరికీ కూడా నమస్తే. అలాగే ప్యానెల్లో పాల్గొన్న మిత్రులందరికీ కూడా గుడ్ ఆఫ్టర్నూన్. సో ఏది ఏమైనా ధర్మేంద్ర ప్రధాన్ గారి రాజీనామా మంచి నిర్ణయం. ఎందుకోసం అంటే ఈ దేశ భవిష్యత్తు యువత చేతిలో ఉంది అని ప్రతి పార్టీ చెప్తుంటది. కానీ ఈ దేశ యువకులు కూడా, భవిష్యత్తు ఉన్న యువకులు ఈ రోజు రోడ్ల మీద ఎక్కారు. విద్యార్థులందరూ కూడా ఢిల్లీలో రోడ్ల మీదకి ఎక్కి పోరాటాలు చేశారు. ఈ పోరాట ఫలితమే ఈరోజు ధర్మేంద్ర ప్రధాన్ బీజేపీ పార్టీ తిరిగి వచ్చింది. అది నిజం. ఇప్పుడు దేశ భవిష్యత్తు కోసం చేస్తున్నాను, మీరు చెప్పినట్టుగా అసాంఘిక శక్తులన్నీ కూడా ఇందులో ఉన్నాయి కాబట్టి దానికి ఆవద్దని చేస్తున్నానని చెప్పడం మళ్ళీ వాళ్ళ అవివేకం బీజేపీ పార్టీలో. ఎందుకోసం అంటే ఇప్పటికైనా చేసిన తప్పును తెలుసుకోవాలి. అయితే ఇంత జరిగినా కూడా చనిపోయిన విద్యార్థులకి ప్రభుత్వం అండగా ఉండాల్సిందే. వాళ్ళకి కోటి రూపాయల ఎక్స్గ్రేషియాను ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం వాళ్ళకి ఇవ్వాల్సిందే. ఎందుకోసం అంటే విద్యార్థులు చనిపోయిన తర్వాత వాళ్ళ గురించి మనం మాట్లాడకుండా చనిపోక ముందు ఈ ప్రభుత్వం ఆలోచన విధానం మారిందాలి. ఈ రోజు ప్రధానమంత్రి గారు ఎన్ని రోజుల తర్వాత మౌనం వీడిండి మొన్న. అదే ఎప్పుడైతే ఇదే ఉద్యమం స్టార్ట్ అవుతుంది, ఎప్పుడైతే విద్యార్థులు యువత అంతా రోడ్ల మీదకి వస్తున్నారు అన్నప్పుడే బీజేపీ ప్రభుత్వం మేల్కొంటే ఇంతమంది చనిపోయడానికి అవకాశం ఉండదు. కాబట్టి ఎవరైతే నీట్ పరీక్షల పైన ఎవరైతే దానిపైన లీక్లకి మద్దతు పలికిన వాళ్ళే అనుకుందాం, ఆ లీకులు చేసిన వాళ్ళని కఠినంగా శిక్షించాలి. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడం అనేది మంచి నిర్ణయం. కానీ మళ్ళీ అసాంఘిక శక్తులు వస్తున్నాయి అనేది అది బీజేపీ పార్టీ ఆడుతున్న నాటకం. ఇప్పటికీ దేశ ప్రజలందరూ కూడా బీజేపీ ఎన్ని నాటకాలు ఆడుతుందో తెలిసిపోయింది ప్రజలందరూ కూడా. సో ఇది సమిష్టి విజయం అనుకోవాలి, ఇది విద్యార్థుల విజయం, ఇది సిజేపీ పార్టీ యువత విజయం అనేది ఆమ్ ఆద్మీ పార్టీగా తెలియజేస్తున్నాం, హర్షిస్తున్నాం. ఆమ్ ఆద్మీ పార్టీగా ఇటువంటి లేట్ అయింది అయినా కూడా నిర్ణయం తీసుకోవడం,
మంచిదని తెలియజేస్తున్నాను. రైట్ సార్ రాహుల్ గారు, రైట్, మనతో పాటు డిబేట్లో పాల్గొనడానికి అనలిస్ట్ రాహుల్ గారు ఉన్నారు. సార్ నమస్కారం. నమస్తే అన్న. సార్ ఎలా చూస్తారు మీరు రాజీనామాని? ముందుగా స్వతంత్ర టీవీ ఛానల్ కి ప్రత్యేకమైన కృతజ్ఞతలు చెప్పాలి. నేను స్పెషల్ థ్యాంక్స్ టు స్వతంత్ర టీవీ. ఈ రాజీనామా కోసం ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ధర్నా మొదలైనప్పటి నుంచి ఎన్నో డిబేట్లు పెట్టి ఈ రోజు రాజీనామా వరకు వచ్చినందుకు మీ ఛాలెంజ్ కి కంగ్రాచులేషన్స్ అన్న. ముఖ్యంగా రాజీనామా చేసి ఉంటే బాగుండదేమో కానీ రాజీనామా పేరు మీద ఏదో అసాంఘిక శక్తులు ఏవో దేశానికి వచ్చి దేశం పట్ల ఏవో అవి దాడి చేస్తున్నాయి అని చెప్పడం నేను పూర్తిగా ఖండిస్తున్నాను. రాజీనామా చేయడం నైతిక బాధ్యతగా చేయాలి, ఎప్పుడో చేయాలి నైతిక బాధ్యతగా. కనీసం ఇప్పుడు కలిసి చేశారు కాబట్టి అదొక సంతోషకరమైన విషయము. ఇప్పటికి రాబోయే నెక్స్ట్ క్యాబినెట్ ఎడ్యుకేటెడ్ మినిస్టర్ ఎవరైతే వస్తారో వాళ్ళు గతంలో జరిగిన తప్పుల్ని కాకుండా తప్పుని సవరణ చేసుకుంటూ ప్రిన్సిపల్ సెక్రటరీని దగ్గర కూర్చోబెట్టుకొని, ఎడ్యుకేషన్ దగ్గర కూర్చోబెట్టుకొని, మేధావుల దగ్గర కూర్చోబెట్టుకొని ఇట్లాంటి పేపర్ లీకేజ్లు లక్షల మంది జీవితాలు నాశనం కాకుండా మన ఇలా కాపాడుకోవటం అనేది ప్రైమ్ ఎజెండాగా పెట్టుకోవాలని నేను కోరుకుంటున్నాను. రైట్, వెంకటేశ్వర రెడ్డి గారు. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. సార్ చెప్పండి, సో విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో మీ ప్రభుత్వం నీట్ లీక్ వ్యవహారంలో తన వైఫల్యాన్ని ఒప్పుకున్నట్లేనా? మీకు చర్చలో పాల్గొంటున్న పెద్దలకు, వీక్షకులకు అందరికీ నమస్కారం. భారతీయ జనతా పార్టీ ముందు నుంచి ప్రజాస్వామ్యాన్ని గౌరవిస్తుంది. తర్వాత విద్యార్థుల పట్ల, విద్యార్థుల భవిష్యత్తు పట్ల చాలా బాధ్యతగా వ్యవహరిస్తూనే ఉంటుంది. తర్వాత జాతి భద్రత, ఈ దేశ భద్రత కూడా భారతీయ జనతా పార్టీకి కానీ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వానికి కానీ ముఖ్యమే. ఎందుకంటే రాజీనామాని వారందరూ కూడా, మిగతా ప్రతిపక్షాలు కానీ ఎవరన్నా ఈ మాట్లాడుతున్న సందర్భంలో కూడా వారందరూ కూడా గుర్తుంచుకోవాలి. గతంలో మనం ఒకవేళ ఇప్పుడు మనం గతం గురించి మాట్లాడితే అది ఎందుకు అంటారు. అయితే మనం చర్చ జరిగేటప్పుడు ఖచ్చితంగా గతంలో జరిగిన విషయాలకు వీరి ప్రభుత్వం కానీ ఏమాత్రం బాధ్యత తీసుకున్నారు, ఎంత మాత్రం సమర్థ పరిపాలన చేశారన్న విషయాలు కూడా మనం మాట్లాడుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే వేలాది సార్లు లీక్ అయినటువంటి దానికి కాంగ్రెస్ పార్టీ బాధ్యత వహించాలి. గతంలో స్వతంత్రం వచ్చినప్పటి నుంచి దగ్గర 1800 సార్లు రాష్ట్రాలలో అన్ని ప్లేస్లలో కూడా అయ్యాయి. 2014 నుంచి 2024 వరకు అయితే ఇంకా లెక్క 2004 నుంచి 2014 వరకు అయితే 180 సార్లు ఎన్నిసార్లు అయినాయి. అంటే వీటితో రాజీనామా చేసినంత మాత్రాన ధర్మేంద్ర ప్రధాన్ గారు వారు ఏదో గెలిచామని తర్వాత ప్రతిపక్షాలు కానీ మిగతా వారు కానీ మాట్లాడుతున్నారు. ఇప్పుడు చూడండి, సమస్య పరిష్కారం అవుతుందా? వ్యవస్థలను బలోపేతం చేయాలన్న దాన్ని, ప్రజాస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయాలి, భవిష్యత్తులో రాకూడదన్న విషయాల మీద మాట్లాడాలా కానీ నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేసేందుకు మేము విజయం సాధించినామని అనుకుంటే మరి దానికి మనం వాళ్ళకే వదిలేయాల్సి వస్తుంది ఆ విషయాన్ని. కాబట్టి నరేంద్ర మోడీ గారు కానీ విద్యార్థుల పట్ల కానీ మాట్లాడే సందర్భంలో ప్రజాస్వామ్యాన్ని గౌరవిస్తున్నారు కాబట్టే వాళ్ళని పిలిపించి మాట్లాడడం కానీ, వారు చేసిన డిమాండ్లకు మాట్లాడడం కానీ, పార్లమెంట్ లో చర్చలు జరపడం కానీ, ప్రధానమంత్రి గారి కార్యాలయం మీద 3.5 గంట సేపు ధర్నా చేయటం కానీ ఎందుకు రాజీనామా చేయాల్సి వస్తుంది? ఈ రోజు ఒక పక్క పెద్ద ఎత్తున ఇంటెలిజెన్స్ నివేదికలు రావటం, బంగ్లాదేశ్ లో జమాతే ఉద్యమ లాంటి సంస్థలు ఈ రోజు వాటికి మద్దతు తెలపడం, పాకిస్తాన్ నుంచి 400 అకౌంట్లను పోలీసులు వాటి చేయటము, పోలీసుల మీద దాడులు జరగడం, భద్రతా దళాల మీద, తర్వాత లేనిపోనివన్నీ కూడా ఆ ఏ మ్యానిపులేట్ తో చేసుకొని వాటివన్నీ ఎత్తు దేశవ్యాప్తంగా కూడా ఇటువంటి వాటికి అల్లోకల్లాలి. వీళ్ళందరికీ కూడా ఒకటే ప్రశ్న, దేశం మీద వీళ్ళకి ఏమాత్రం ప్రేమ ఉంది, దేశభక్తి ఉంది, ఈ దేశాన్ని ఏం చేయదలుచుకున్నారు వీళ్ళందరూ కలిసి? జంజీ ఉద్యమం అని పేరు పెడుతున్నారు. నేపాల్ లాగానో, పాకిస్తాన్ లాగానో, శ్రీలంక లాగానో. ఇది అతిపెద్ద ప్రజాస్వామిక దేశం, 147 కోట్ల పాపులేషన్ ఉన్న దేశాన్ని ఒక ఎలక్టెడ్ పాపులర్ గవర్నమెంట్ ను నరేంద్ర మోడీ గారి మీద కక్ష కట్టి ఈరోజు చేస్తున్న వ్యవహారాలు అన్ని కూడా ఈరోజు బయటపడుతున్నాయి. ఒక్కటొక్కటే బయటపడుతున్నాయి. ఈ రోజే కాదు, రానున్న రోజులలో కూడా ఈ ఉద్యమంలో ఎవరెవరు పాల్గొన్నారు, ఖలిస్తాన్ ఉద్యమాల పాత్ర ఏంది, మిగతా వాళ్ళు ఏంది, తుకడే గ్యాంగ్లు ఎవరు, వేదిక మీద వచ్చి ఎవరెవరు మాట్లాడుతున్నారు, నీట్ గురించి ఫెయిల్యూర్ గురించి, లీక్ గురించి మాట్లాడమంటే ఆర్టికల్ 370 రిస్టోర్ చేయాలని మాట్లాడిన దాన్ని మీ ప్రతిపక్షంలోని దేశంలో ఉండే రాహుల్ గాంధీ లాంటి వారు సమర్థిస్తారా?
ఎవరైతే జైల్లో ఉన్నారో నేరారోపణ ఉపా లాంటి చట్టాల మీద కింద వారికి బెయిల్ ఇవ్వాలని మీరు మాట్లాడుతున్నారు. వాటిని సమర్థిస్తారా పౌరకుల సంఘం? ఎవరైతే అర్బన్ నక్సలైట్ల పేరుతో ఈ రోజు మొత్తం అంత లెక్కల అడవుల్లో నుంచి వీతాత కమ్యూనిస్టు భావజాలంతో వస్తున్నటువంటి ఎప్పుడు చల్లని సిద్ధాంతాన్ని ఎప్పుడు గన్ను పెట్టుకొని బ్యాలెట్ నమ్మనటువంటి వారిని ఈ రోజు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతున్న వారందరూ కూడా ఈ రోజు ఏం సమర్థిస్తారు చెప్పండి? ఇటువంటి ఉద్యమాలను సమర్థిస్తున్నారు. ఏదంటే దేశం భ్రష్టు పడుతుంది, ఆందోళనలు రేగుతాయని ఈ రోజు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే దాన్ని రైట్ సార్. వెంకటేశ్వర రెడ్డి గారు ఒక్క సెకండ్ వెంకటేశ్వర రెడ్డి గారు ఒక్క సెకండ్. రైట్ రాహుల్ గారు చెప్పండి. వెంకటేశ్వర గారు తప్పదు, పార్టీని వెనుకేసుకొని రావాలి కాబట్టి తప్పక వెనుకేసుకున్నట్టు వస్తుంది. దానిలో భాగంగా విద్యార్థులు అందరినీ కమ్యూనిస్ట్ అంటాము, విద్యార్థులు అందరినీ రాహుల్ గారు మేమందరినీ అనటం లేదు. రాహుల్ గారు నన్ను కంప్లీట్ చేయండి, చేస్తారు. రాహుల్ గారు అక్కడ ఉన్న వారిని అందరినీ కానీ వారు చేస్తున్న ఉద్యమం కానీ విద్యార్థుల పట్ల కానీ భారతీయ జనతా పార్టీకి కేంద్ర ప్రభుత్వానికి ఎటువంటి వివక్ష లేదు. వారి భవిష్యత్తే ముఖ్యము. అయితే అందులో మీరు స్వయంగా చెప్పండి, ఆ వేదిక మీద దేశ వ్యతిరేక శక్తులు దేశ వ్యతిరేకంగా రాముని హిందూ దేవతలను విమర్శించడం, తిట్టడం, భారత మాత అంటే ఎంతమంది మగుళ్ళని మాట్లాడిన వారి గురించి మీరు ఏం చెప్తారు చెప్పండి? మీరు ఇది సమర్థించవచ్చు. వెంకటేశ్వరరావు అన్న, మీరు మళ్ళీ వస్తే మళ్ళీ ఇవే మాట్లాడతారు. మళ్ళీ మీరు హిందూ ముస్లిం తప్ప దేశ భవిష్యత్తు పిల్లల భవిష్యత్తు కోసం మాట్లాడే మళ్ళీ ఇవన్నీ మాట్లాడతాను. పిల్లల భవిష్యత్తు గురించి మాట్లాడండి, పిల్లల భవిష్యత్తు గురించి మాట్లాడండి. మళ్ళీ హిందువులు ముస్లింలు రాముడు వీటి కోసం కాదే, మళ్ళీ వీటి కోసం మాట్లాడడం తప్పు. బీజేపీ పార్టీగా విద్యార్థుల పట్ల నీకుండే మీ కంటెంట్ తెలియజేయండి, అంతేగాని మళ్ళీ అక్కడ అది మాట్లాడి అవసరం లేదు విషయం. రామగౌడ్ గారు మీరు వినండి, మీరు అటువంటివన్నీ జరిగితే వాటిని సమర్థిస్తున్నారా, వ్యతిరేకిస్తున్నారా? అవి చెప్పండి మీ పార్టీ స్టాండ్ చెప్పండి. ఇప్పుడు మన డిబేట్ ఏంటి? విద్యార్థులు ఇన్ని రోజుల నుంచి వాళ్ళు ధర్నాలు చేసి వాళ్ళు ఏదైతే హక్కుల కోసం పోరాటం చేసిర్రు, బీజేపీ తలొక్కింది. రామగౌడ్ గారు నేను అడిగిందని చెప్పండి. మీరు ఆ వేదికల మీద ఇటువంటి వారు మాట్లాడింది నిజమే కదా? నిజమైనప్పుడు మీరు ఈ దేశ భవిష్యత్తును దేశభక్తిని మీరు ఖండించకపోవడానికి ఉద్దేశం ఏంది చెప్పండి? మళ్ళీ అదే మాట్లాడతారు. మీరు శాంతియుక్తంగా ధర్నా చేసుకునే వాళ్ళ మీద సెక్షన్ 163 రాహుల్ గారు మీ వాయిస్ కొంచెం లోగా ఉంది, కొంచెం వాయిస్ చెక్ చేసుకోండి ఒకసారి. ఇక్కడ ఏం జరుగుతుందంటే బీజేపీ వాళ్ళు మతతత్వాన్ని రెచ్చగొట్టి విదేశీయుల మీద ఏదో బూచి చూయించుకుంటాడు, దొంగ బూచి, చిన్న పిల్లలకు చూయించి ఒక బూచి చూయించేటట్టు బతుకుతున్నారు. వాళ్ళది ఏంటంటే లైఫ్ ఈడీలను సిబిఐలను అది కాదు సమస్య. ఇక్కడ యువత పార్టీలకు అతీతంగా ఒక పని చేసినప్పుడు దాని గురించి మాట్లాడండి. పనికిరాని ఎందుకు సోషల్ మీడియాలతో బతుకుంటా మీరు మాట్లాడేది ఓన్లీ దీని గురించి, యువత గురించి దాన్ని ఖండిస్తాం. ఇప్పుడు మీరు 12 సంవత్సరాల నుంచి ఉన్నారు, 12 సంవత్సరాల దేశద్రోహులను. రామచంద్ర గౌడ్ గారు ఒక్క సెకండ్ ఆగండి. వెంకటేశ్వర రెడ్డి గారిని కంటిన్యూ చేయండి సార్, చెప్పండి. ఆయన మాట్లాడే డైవర్షన్ అవుతుంది, అదే కదా వచ్చేది. రైట్ వారు మాట్లాడుతున్నారు, వారిని కంటిన్యూ చేయండి. గురించి మాట్లాడేది ఒక్క సెకండ్ రామచంద్ర గౌడ్ గారు ఒక్క సెకండ్ అండి. రైట్ వెంకటేశ్వర రెడ్డి గారు, అంటే మీరు ఈ సమస్యకు పరిష్కారం రాజీనామా చేస్తేనే సరిపోతుందని అనుకుంటున్నారా? అంటే రాజీనామా చేయడం వల్ల దీనికి పరిష్కారం కుదురుతుంది అని మీరు అనుకుంటున్నారా? ఇక్కడ చూడండి, ఇప్పుడు మనము విద్యార్థుల ఉద్యమము నీటిలో జరిగినటువంటి లీక్ గురించి మనం చర్చిస్తున్నాం, అంతే కదా యాంకర్ గారు? మనం చర్చిస్తాం. ఈ చర్చలో చర్చించేటప్పుడు గతంలో విషయాలు వస్తాయి, ఈ ఉద్యమంలో జరిగినటువంటి లోటుపాట్లు తప్పప్పులు కూడా చర్చకు వస్తాయి. సంఘ వ్యతిరేక శక్తులు, జాతి వ్యతిరేక శక్తులు ఈ దేశాన్ని నాశనం చేయాలని జార్జ్ సోరోస్ లాంటి వ్యక్తులు ఫండింగ్ తో చేస్తున్నటువంటి పనులు కొంతమంది, మేము అందరినీ అనటం లేదు, కొంతమంది ఎవరైతే పాల్గొంటున్నారో వారి గురించి కూడా ఈ చర్చలో మనం మాట్లాడాల్సి వస్తుంది. వాటినే మేము మాట్లాడేది ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీలు కాంగ్రెస్ కానీ, ఆప్ కానీ, కమ్యూనిస్టులు కానీ వారిని మీరు దగ్గరికి తీయొద్దండి, వారు చేసే పనులను కూడా ఖండించండి అని భారతీయ జనతా పార్టీ వారు కోరుతుంది తప్ప విద్యార్థులు చేసే ఉద్యమం కానీ వారి భవిష్యత్తు కానీ లీక్ కాలేదు. కానీ లీక్ అయిన వెంటనే మంత్రి గారు క్షమాపణ చెప్పారు, ఇప్పుడు రాజీనామా చేశారు, వారిని చర్చలకు పిలిచారు. ఇదే కదా ప్రజాస్వామ్యం అంటే. ప్రజాస్వామ్యం ప్రతిబింబిస్తుందంటే ఇదే కదా. ప్రజాస్వామ్యానికి కేంద్ర ప్రభుత్వం గౌరవిస్తుందంటే ఇదే కదా.
మరి కాబట్టి గతంలో చర్చలు చేసుకునేటప్పుడు గతంలో జరిగిన విషయాలు కానీ ఇప్పుడు కానీ ఖచ్చితంగా మనకు చర్చకు వస్తాయి. నేను అడుగుతున్నాను కాంగ్రెస్ పార్టీ కానీ మిగతా ఈ దేశంలో ప్రతిపక్ష పార్టీలు కానీ, ఈరోజు ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా చేశారు, నీటిలోని సమస్యలన్నీ మొత్తం పరిష్కారం అయిపోతాయి ఈ రోజు. కావే రైట్ వెంకటేశ్వర రెడ్డి గారు, రైట్. సో మీరు చెప్పిన విధంగా ఓకే, మీరు చెప్పిన విధంగా ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా చేశారు. ఓకే, జైలుకు పంపాలి, దోషులు ఎవరైతే ఉన్నారో వాటిని అందరికి కూడా శిక్ష పడాలి. రైట్ రైట్ వెంకటేశ్వర గారు ఒక్క సెకండ్ రాముగౌడ్ గారు కంటిన్యూ చేయండి. ఇప్పుడు బీజేపీ పార్టీని వెంకటేశ్వర గారు బీజేపీ పార్టీని మీరు ఎంత పిలిచి ఎంత డిబేట్ లో మాట్లాడినా కూడా వాళ్ళ తప్ప వాళ్ళే కొట్టుకుంటారు. ఇది తప్ప వాళ్ళు ఇంకోటి చెప్పరు. వాళ్ళు మళ్ళీ వస్తే ఎవరో ఏదో మాట్లాడిరు, అక్కడ ఎవరో ఎక్కడో సృష్టించిర్రు, లేకపోతే అసాంఘిక శక్తులు అందులో ఉన్నాయి, లేకపోతే ఇవన్నీ 100 ముచ్చట్లు చెప్తారు. బీజేపీ పార్టీ కేంద్ర పాలిత ప్రాంతంలో ఉంది, మీ అధికారంలో అక్కడ ఉన్నారు, బీజేపీ పార్టీ అధికారంలో ఉంది, కేంద్రంలో అధికారంలో ఉంది. అసాంఘిక శక్తులు ఎక్కడి నుంచి వచ్చినాయండి? రెండవది, ఇప్పటికైనా మీరు బీజేపీ పార్టీ సిజేపీ లాంటి యువత అందరూ కూడా కలిసి ఈరోజు విద్యార్థులు అందరూ కలిసి రోడ్ల మీదకి ఎక్కితే తప్ప బీజేపీ పార్టీ తలొగ్గింది. ఇప్పటిదాకా తలొగ్గలేదు. ఎందుకోసం అంటే సోనం వాంచుకు లాంటి వాళ్ళు 20 రోజులకు పైచిలకు వాళ్ళు 25 రోజులు నిరాహార చేసిండు. అంటే నేను ఏమంటున్నా అంటే ఇప్పటికైనా బీజేపీ పార్టీ నాయకులు మీరందరూ కూడా హిందూ ముస్లిం ఈ పంచాయతీ పక్కన పెట్టారు. మీరు అంటే హిందువులు ముస్లింలు పక్కన పెట్టి ఈ దేశాన్ని పాలించే ప్రధానమంత్రి ఖచ్చితంగా ఈ దేశంలో ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఖచ్చితంగా మాట్లాడాల్సిన అవసరం ఉంటది. బీజేపీ పార్టీగా స్పందించాల్సిన అవసరం ఉంటది. వాటిపైన తక్షణ చర్యలు తీసుకుంటూ నీటిపైన ఎవరైతే దాన్ని కార్యకలాపానికి పాల్గొంటున్నారో వాళ్ళకి కఠిన శిక్ష ఫాస్ట్ ట్రాక్ ద్వారా చేయాల్సిన అవసరం ఉండే. అయితే ఇన్ని రోజులు రోడ్లపైన యువత ఉద్యమం దిగేదాకా బీజేపీ పార్టీ ఏం చేసింది? మళ్ళీ ఇప్పుడు వచ్చి కూడా మళ్ళీ అక్కడ అది మాట్లాడారు, ఇక్కడ ఇది మాట్లాడు, వాడెవడో మాట్లాడు, ఇది కాదండి మనకు కావాల్సింది. పిల్లలు చనిపోయారు, 20 మంది పైగా విద్యార్థులు చనిపోయారు. వాళ్ళకి బాధ్యులే వాళ్ళు. బీజేపీ పార్టీ కాదా? నరేంద్ర మోదీ కాదా? ఎడ్యుకేషన్ మినిస్టర్ ధర్మేంద్ర ప్రధాన్ కాదా అని మిమ్మల్ని ప్రశ్నిస్తున్నా. ఇప్పుడు ఓకే రిజైన్ చేశారు, అదే పక్షాల్లో జరిగి ఉంటే ఇదివరకు కూడా ఆల్రెడీ జరిగింది. ఇదివరకు కూడా నీట్ పరీక్షల్లో ఏదైతే ఇదివరకు అవకతవకలు జరిగినాయి, దాని తర్వాత మరి ఏం చేసిరండి బీజేపీ పార్టీ? ఈసారి మంచిగా చేయాలని తెలియదా? అంత అయిపోయిన తర్వాత, పిల్లలు చనిపోయిన తర్వాత 30 రోజుల ఇదేదైతే ఒక నెల నుంచి జరుగుతున్న ఈ సంగ్రామంలో నెల నుంచి విద్యార్థులు ఉద్యమం చేస్తుంటే వాళ్ళ పైన లాఠీ దెబ్బలు, ఒక్కొక్క అమ్మాయిని ఇష్టం వచ్చినట్టు కొట్టారు. అందరికీ రక్తాలు లేనట్టుగా విద్యార్థులు ఢిల్లీలో గాయపడ్డారు. గాయపడ్డ తర్వాత మళ్ళీ మెల్లగా వచ్చి మీరందరూ కూడా యువత కోసం రాజీనామా చేస్తున్నారని చెప్తున్నారు. సో ఖచ్చితంగా నేను బీజేపీ పార్టీకి డిమాండ్ చేస్తూ అడుగుతున్నాం, మీరు చేయాల్సిందే. చేయకపోతే విద్యార్థులు కానీ, చేయకపోతే యువత కానీ ఊరుకోరు ఈ దేశంలో. సో బీజేపీకి గడ్డుకాలం వచ్చింది కాబట్టే మీరు ఏం చేస్తారు, విద్యార్థులు యువతలను ఏం చేస్తుంది చూద్దామని ఇన్ని రోజులు ఉన్నారు. కానీ విద్యార్థులు ఎక్కడ కూడా ఈ రోజు ఎవరు కూడా వెనుకడుగు వేయలేదు. ఢిల్లీ నడిగొడ్డున జంతర్ మంతర్ దగ్గర ఎన్ని రోజులైనా పర్లేదు కానీ మేము నిరాహార దీక్ష చేస్తాం, మా హక్కుల కోసం పోరాటం చేస్తాం అన్నారు. సో కాబట్టి బీజేపీ నాయకులు వెంకటేశ్వరన్న బీజేపీ ప్రతినిధిగా మాట్లాడుతున్నావు, విద్యార్థుల ప్రతినిధిగా కూడా మాట్లాడు. మీరు లాస్ట్ టైం లో డిబేట్ లో కూడా అట్లే మాట్లాడినాం. దయచేసి ఇప్పటికైనా మంచి నిర్ణయం తీసుకుంది బీజేపీ. రాముగౌడ్ గారు, భారతీయ పౌరులుగా ఈ దేశ వాసులుగా మాట్లాడడం, బీజేపీ గురించి కొంత ఉందాము. మరి మనకు బాధ్యత లేదా ఈ దేశ పౌరులుగా? మరి ఢిల్లీ అల్లర్ల కేసులో ఇంటెలిజెన్స్ ఏం చేస్తుందండి? దాని గురించి ఏం చేస్తుంది ఇంటెలిజెన్స్? మళ్ళీ అన్న వెంకటేశ్వరరావు అన్న, ఇంటెలిజెన్స్ వ్యవస్థ మీ చేతుల్లో ఉంది. అరే ఎన్ఐఏ మీ చేతుల్లో ఉంది. అంటే ఈ దేశంలో ఈడీలు సిబిఐలు అయితే మీ జేబులో ఉన్నట్టే, ఈడీలు సిబిఐలు మీ జేబులో ఉన్నట్టే ఉన్నాయి. గిన్ని మీ దగ్గర పెట్టుకొని మళ్ళా ఢిల్లీలో ఏదో జరుగుతుంది, వెక్కడిలో డబ్బులు వస్తున్నాయి, వేరే దేశం నుంచి డబ్బులు పడుతున్నాయి పిల్లలకు, ఇవన్నీ ముచ్చటేంది? దేశ వ్యతిరేక శక్తులు వారు పనిచేస్తున్నారు. ఇంటి దొంగని ఈశ్వరుడు కూడా కనుక్కోలేదని చెప్తున్నారు. అంటే ఈ దేశంలో నరేంద్ర మోడీ గారి బీజేపీ పార్టీ ప్రభుత్వం గాని, నరేంద్ర మోడీ గారు కానీ గట్టిగా లేరంటే మీరు చెప్పేదంతా కళ్ళబొల్లి మాటలేనా? మీరు చెప్పేటండి ఈ దేశ పరిరక్షణ కోసం, ఈ దేశ రక్షణ కోసం బీజేపీ పార్టీ ఉందని చెప్తున్నారు, అంత అబద్ధమా? దేశ వ్యతిరేక శక్తులను ప్రజాస్వామ్యయుతంగా ఎదుర్కోవాలన్నా లేదా మీరు చెప్పండి. మరి ఢిల్లీ అల్లర్ల కేసులో 2020లో మీ పార్టీకి చెందినటువంటి కార్పొరేటర్ శిక్ష పడింది ఈ రోజు. మరి మీరేం చెప్తారు చెప్పండి.
అంటే వాటిని మాట్లాడకూడదా మనం? మళ్ళీ మీరు మ్యాటర్ అంతా కూడా అనవసరమైన డైవర్ట్ చేస్తున్నారు. రైట్ వెంకటేశ్వర గారు ఒక్క సెకండ్, రాము గారు ఒక్క సెకండ్ అండి. గురించి మాట్లాడుకుంటున్న మ్యాటర్ విద్యార్థుల గురించి మాట్లాడే. రైట్ రాము గారు ఒక్క సెకండ్ వెంకటేశ్వర రెడ్డి గారు ఒక్క సెకండ్. రాహుల్ గారు చెప్పండి, కంటిన్యూ చేయండి. వీరు దేశ వ్యతిరేక శక్తులు అనుకుంటూ విద్యార్థుల పైన తీవ్ర నిందేస్తున్నారు. అనవసరమైన ఇంటెలిజెన్స్ వీళ్ళ దగ్గర పెట్టుకొని అన్ని రిపోర్ట్లు వీళ్ళకి అందుతాయి. అంటే విద్యార్థులు దేశ వ్యతిరేక శక్తుల ధర్నా చేస్తున్నందుకు, వాళ్ళ హక్కు కోసం మా క్వశ్చన్ పేపర్ లీక్ ఎందుకు అయిందని చెప్పి అడుగుతున్నందుకు మీరు వాళ్ళని దేశ వ్యతిరేక శక్తులతో కలిపి ఇప్పుడు లింక్ పెడుతున్నారా మీరు? ఖబర్దార్, తెలంగాణ గాని భారతదేశం గాని యువతరం రాబోయే రోజులలో బీజేపీ పార్టీకి మాత్రం ఖబర్దార్ తీవ్రమైన వ్యతిరేకత చూస్తారు. మీకు బలమైన దెబ్బ దాగబోతుంది. మేము మాత్రం యువకులం గాని నిరుద్యోగులం గాని విద్యార్థులం గాని మమ్మల్ని దేశ వ్యతిరేక శక్తులు అంటే కనుక మేము తగ్గేది లేదు, వినేది లేదు. ఆ మాట అనేది కట్ చేయాలి. మీరు క్షమాపణ చెప్పాలి. మీరు దేశ ప్రజానికానికి అడిగినాం, దేశ యువత. రాహుల్ గారు, నేను మిమ్మల్ని అడుగుతున్నా వినండి. ఇక్కడ విద్యార్థుల ఉద్యమాన్ని అంతటినీ అనటం లేదు, విద్యార్థులందరినీ అనటం లేదు. విద్యార్థులు వారు నిజాయితీగానే ఉద్యమం చేస్తున్నారు. ఆ ఉద్యమంలో పాల్గొని మాట్లాడిన వారు, దేశ వ్యతిరేకంగా మాట్లాడిన వారిని వారి పట్ల మీ అభిప్రాయం ఏంది చెప్పండి. దానికి బీజేపీనో గవర్నమెంట్ ఇంకొకరు వద్దు. ఈ దేశ పౌరులుగా ప్రజాస్వామ్యాన్ని నమ్ముకున్న వారిగా, ప్రతిపక్ష నేతలుగా, ప్రతిపక్ష రాజకీయ పార్టీలుగా మీ అభిప్రాయం, మీ భావన చెప్పండి. మీరు చెప్పండి. మీరు వాటిని ప్రోత్సహిస్తారా చెప్పండి. భవిష్యత్తుని, ఈ దేశ భవిష్యత్తుని ఏం చేయాలనుకున్నాం మనం చెప్పండి. మీరే చెప్పండి. చెప్పేది వినండి. మీ ప్రభుత్వం చక్కగా పనిచేస్తులేదు కాబట్టి అన్ని కుటుంబాలు కలిసినాయి, విద్యార్థులకి మా మద్దతు తెలుస్తున్నాయి. అందులో తప్పే ఉంది. రేపొద్దున మీరు వ్యతిరేకంలో ఉంటారు, ప్రభుత్వాల్లో ఉన్నారు, పనిచేస్తారు. ఇట్లాంటి ఒక ధర్నా జరుగుతుంది. ఇక్కడ చూడండి రాహుల్ గారు, నేను మరీ అడుగుతున్నాను. మీరందరూ ఇండి కూటమైనందుకు కానీ, మీరు విద్యార్థుల ఉద్యమం మద్దతు చేసినందుకు కానీ, భారతీయ జనతా పార్టీ కానీ, ఈ దేశ పౌరులు కానీ ఎవరికి అభ్యంతరం ఉండదు. అభ్యంతరం ఉండాల్సిన అవసరం కూడా లేదు. అభ్యంతరం పెట్టితే కూడా సరైనది కాదు. మీరందరూ ప్రజాస్వామ్యం కూడా గట్టిగా ఉండాలని భారతీయ జనతా పార్టీ, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం కూడా. నేను అడిగేది ఒకటే క్వశ్చన్. వేదిక మీద ఆర్టికల్ 370 రిస్టోర్ చేయాలి. తర్వాత తాహిర్ హుస్సేన్ లాంటి వాళ్ళని విడుదల చేయాలి. ఉమర్ ఖలీద్ లాంటి వాటిని విడుదల చేయాలి. భారత మతం ఇటువంటి పదాలు, ఇటువంటి ప్రసంగాలు చేసినారు కదా, అక్కడ జరిగింది కదా. మొదట దాన్ని ఒప్పుకుంటున్నారా లేదా? తర్వాత అది ఒప్పుకుంటే దాని పట్ల మీ అభిప్రాయం ఏంది? అవి చేయవచ్చా? అవి చేస్తే దేశానికి ఏదైనా లాభం ఉందా? విద్యార్థి ఉద్యమానికి ఏమైనా లాభం ఉందా? మీరే చెప్పండి. కంప్లీట్ చేయండి. ఒకటి, కోటి పరిగణంలో ఉన్న విషయాలు మాట్లాడటానికి నేను సానుకూలంగా ఎవరికి మద్దతు ఇవ్వను. ఒకటి. ఏదైనా ఈ ఉమర్ ఖలీద్ విషయం కానివ్వండి, ఏదైనా కోర్టు పరిధిలో ఉంది కాబట్టి అది మాట్లాడటం సబబు కాదు. రైట్ రాహుల్ గారు ఒక్క సెకండ్ అండి. రామచంద్ర గౌడ్ గారు సార్, ఇక్కడ ఏం జరుగుతుందంటే, నమస్కారం, మాత్రం ఖచ్చితంగా మాట్లాడాలి. రాహుల్ గారు ఒక్క సెకండ్ అండి, మీ దగ్గరికి వస్తా, మీకు అవకాశం ఇస్తా. రామచంద్ర గౌడ్ గారు చెప్పండి. ఇక్కడ బీజేపీ పార్టీ కుయుక్తులు అంటే అది ఏంటంటే కుటిలంగా ఆలోచన చేస్తుంది. నిజంగా తప్పు ఎవరు చేస్తున్నారు? మీరు 12.5 సంవత్సరాల నుంచి అధికారంలో ఉన్నారు కదా, మీరు ఏం చేస్తున్నారు? ఇంకా విదేశీ శక్తులు వస్తున్నాయి, ఇంకేదో చేస్తున్నట్టు కదా, దాన్ని కంట్రోల్ చేసే శక్తి లేదు కదా మీకు. అలాంటి చేతగాని ప్రభుత్వం ఎందుకు ఉండాలి? ఇప్పుడు మేము కూడా, ఎవరు కూడా భారతీయులు, భారతదేశం బాగుండాలి, విదేశీ శక్తుల కుట్రలు అంటే దీంట్లో మన భారతదేశాన్ని కించపరిచే రకంగా, వీక్ చేసే రకంగా ఎవరున్నా, ఎవరు కండిషన్గా ఎవరు సపోర్ట్ చేయరు. కానీ అది బీజేపీ వాళ్ళే ప్రోత్సహిస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు అది ఆ బూచి చూయించుకుంటా, దొంగ వాళ్ళని చూయించుకుంటా బతుకుతుంది. అటు బీఆర్ ఎట్లయితుందంటే బీజేపీ దాన్ని లేకుండా బతకదు. ఎందుకంటే అటు పాకిస్తాన్ పేరు మీద, అటు బంగ్లాదేశ్ మీద పేరు మీద, ఇంకో దేశం పేరు మీద చెప్పుకుంటా బతుకుతుంది. అది కంట్రోల్ చేయండి కదా. మీరు 12.5 సంవత్సరాల నుంచి ఉన్నారు కదా, ఎవరు ఏం చేస్తున్నారు? ఎవరు టెర్రరిస్టులు, ఎవరు ఖలిస్తాన్ ఉద్యమం అంటారు? ఖలిస్తాన్కు సంబంధించిన వాళ్ళని కంట్రోల్ చేయండి. ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉంది, అధికారం ఉంది, అన్ని పెట్టుకొని మీరు చేతగాక దద్దమ్మలాగా మాట్లాడే మాటలు మాట్లాడుతున్నారు. ఎవడు తప్పు చేసినా వాళ్ళని శిక్షించండి, ఎవరు తప్పు చేసినా శిక్షించండి. 12.5 సంవత్సరాలు మీరు అధికారంలో ఉండి మీరు ఏం కంట్రోల్ చేస్తున్నారు? అవన్నీ కంట్రోల్ చేసి మాట్లాడు. మాత్రం చేత కాదు, వాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఉన్నారు అని బూచి చూపించాల్సిన అవసరం ఏముంది?
ప్రతిసారి మీరు మాట్లాడే రకంగా మీరు 12.5 సంవత్సరాల నుంచి అధికారంలో ఉన్నప్పుడు కంట్రోల్ చేయండి. ఇలాంటి వాటి మీద ఉక్కుపాదం మోపండి. ఎవరు ఆబ్జెక్షన్ చేయరు. దాంట్లో వచ్చిన దాన్ని ఎవరు తప్పు చేస్తే వాళ్ళని శిక్షించండి. కానీ మీరు అది బూచిలాగా దాన్ని చూయించుకుంటా ఏదో రకంగా బతికే పార్టీ బీజేపీ పార్టీ అని మీకు ఆ రకంగా మీరు మాట్లాడకండి. ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉంది, అధికారం ఉంది, సిబిఐ ఉంది, అన్ని ఉన్నాయి. అన్నిటి మీద వేరే పార్టీలో ఉన్న వాళ్ళని గుంజుకునేందుకే పనిచేస్తుంది. వేరే ఇతర పార్టీ వాళ్ళను ఆకర్షించి వాళ్ళని బెదిరించి తీసుకున్న పార్టీ ఉంది. సామధాన దండోపాయాల రకంగా ప్రతి పార్టీని వీక్ చేసే పార్టీగా తయారైంది. యువతకు ఇక్కడ ఏ పార్టీతో సంబంధం లేకుండా యువత స్వచ్ఛందంగా వచ్చిన వాళ్ళను రాక్షసత్వంగా పూర్తిగా వాళ్ళను ఎలాంటి సోషల్ మీడియాలో వాళ్ళు విదేశీ శక్తులు అంటారు, ఇంకేదో అంటారు. అలాంటి శక్తులు ఉంటే కంట్రోల్ చేయండి. ఆ కంట్రోల్ చేత కాకుంటే మేము చేతగాది దద్దమ్మ ప్రభుత్వం ఉంది రాజీనామా చేసి అనుకుంటే వేరే వాళ్ళన్నా చేస్తారు కదా. మీరు 12.5 సంవత్సరాల నుంచి కంట్రోల్ చేయండి. ఎందుకు ఇంకేం చేస్తారు మీరు? రైట్ రామచంద్ర గారు ఒక్క సెకండ్. వెంకటేశ్వర రెడ్డి గారు చెప్పండి. ఇప్పుడు రామచంద్ర గౌడ్ గారు ఈ విషయం మాట్లాడారు కదా. బంగ్లాదేశ్ కి సంబంధించిన జమాతే ఉద్యమ సంస్థ ఈ రోజు దీనికి మద్దతుగా ఇచ్చింది. ఏమది ఈ ఉద్యమానికి మద్దతు ఇస్తూ మేము కూడా ఉద్యమంలో పాల్గొంటాం అది ఏదో వారు ఇచ్చారు. దాని మీద అభిప్రాయం ఏంది? తర్వాత మీరు మేము ఏదైతే దేశ వ్యతిరేక శక్తులను కట్టడి చేసే పనిలో ఉన్నామో, ఏమి చట్టాలైతే ఏం చేస్తున్నామో, ఒక సెక్షన్ ఆఫ్ ది పీపుల్ ఈ దేశంలో జాతి వ్యతిరేక శక్తులుగా తయారై అన్నింటికీ ముందుండి అందరికీ ఒకటే గలంగా విలిపిస్తూ దీనికి వ్యతిరేకంగా పనిచేస్తున్నారనేదే ఈ దేశంలోని మెజారిటీ పౌరుల వాదన. భారతీయ జనతా పార్టీ భావన కూడా అదే, కేంద్ర ప్రభుత్వ భావన కూడా అదే. మమ్మల్ని మా పని చేయనిస్తే కదా, మా పని చేయనిస్తే కదా మాట్లాడితే మీరు రాజీనామా చేయండి, మీకు చేత కాకపోతే వెళ్ళిపోండి. ఇంటెలిజెన్స్ ఈ దేశానికి వ్యతిరేకంగా సార్వభౌమత్వానికి వ్యతిరేకంగా పనిచేస్తూ ఉంటే వారిని కట్టడి చేసే పనిని మమ్మల్ని చేయనిస్తే కదా. సార్ ఎన్ని రోజులు అంటే ఈ పేపర్ లీక్ల వ్యవహారం ఇప్పుడు అంటే ఈ వారం 10 రోజుల నుంచి జరగట్లేదు, గత 1 month నుంచి జరుగుతూనే ఉంది. సో అప్పటి నుంచి మీ ప్రభుత్వమే ఉంది కదా సార్. ఇప్పుడు హ్యాంకర్ గారు ప్రజాస్వామ్యంలో వారికి హక్కులు ఉన్నాయి, చాలా స్వేచ్ఛ ఉంది. ఇదేదో ఉత్తర కొరియా లాగా కాదు. అరుంధతి రాయ్ గారు మాట్లాడతారు, జమ్మూ కాశ్మీర్ను అది పార్టీ కాదు, ఆజాద్ స్వతంత్రం ఇవ్వాలా అంటున్నారు. దీనికి కాంగ్రెస్ పార్టీ వైఖరి చెప్పారండి. అదే వేదిక మీదనే వారు మాట్లాడుతున్నారు. అయితే మేము కోరేది ఏంటంటే చూడండి, విద్యార్థులకు తప్పు జరిగింది, మంత్రి కూడా రాజీనామా చేశారు, క్షమాపణ చెప్పారు. తర్వాత దానికి సంబంధించి కోర్టులు, తర్వాత దానికి సంబంధించినటువంటి చట్టాలు, బిల్లులు అన్ని చేసుకొని వస్తున్నారు. వీటిని ప్రతిపక్షాలు సమర్థించాలి. పని చేసేటందుకు ప్రభుత్వాన్ని కూడా జాగ్రత్తతో చేయాలి. మేము దాన్ని ఆ జరిగిన విషయం గురించి తప్పు జరగలేదని మేము చెప్పటం లేదు సార్. అంటే ఇప్పుడు ఫైనల్ గా సార్ ఒకటి, మీ నాయకుడు మోదీ గారు కావచ్చు, అంటే విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కావచ్చు, అంటే లీకేజ్కి లీకుల వ్యవహారానికి సంబంధించిన వారు ఎవరైనా సరే వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం ఖచ్చితంగా అని చెప్పడం జరుగుతుంది. అంటే ఈ లీకుల వ్యవహారం అనేది గత 1 month నుంచి జరుగుతుంది. అప్పుడే తీసుకోవచ్చు కదా, అప్పుడే తీసుకొని ఉంటే ఇంత జరిగేది కాదు కదా, విద్యార్థులు వాళ్ళు చనిపోయే వాళ్ళు కూడా కాదు కదా. అంటే మీరు అంటున్నారు ఇప్పుడు మాకు అవకాశం ఇవ్వట్లేదు, మాకు ఛాన్స్ ఇవ్వట్లేదు అని మీరు అంటున్నారు కాబట్టి నేను చెప్తున్నా. అవకాశము ఛాన్స్ గురించి కాదు ఇక్కడ నేను చెప్తాను. విద్యార్థుల ఉద్యమము వేరు, తర్వాత సంఘ వ్యతిరేక శక్తులు వస్తున్నాయని పార్టీ, తర్వాత కేంద్ర ప్రభుత్వము పెద్దలు వారి ఆలోచన విధానము వేరు. మేము మాట్లాడే విషయం ఏంటంటే, ఒకవైపు ఉద్యమం జరుగుతుంటే ఇవన్నీ ఎందుకు, ఇవన్నీ ఎట్లొచ్చాయి, ఎవరి మద్దతుతో వచ్చాయి, వీళ్ళందరూ వేదికలు ఎందుకు పంచుకుంటున్నారు, వీరు కదా అని మాట్లాడే. నేనేమంటే జరిగే చర్యలు ఇప్పుడు లీక్ అయినాయి, వాటిని బలోపేతం చేసే కోసం మీరు ఈ చట్టం చేయండి అని గట్టిగా డిమాండ్ చేసేది విడిచిపెట్టేసేసి, మీరు ఈరోజు మేము విజయం సాధించాము, మేము ఇంకొకటి నేను మాట్లాడడంలో ఎంతవరకు కరెక్ట్ అనేది ఈరోజు భారతీయ జనతా పార్టీ ప్రశ్నిస్తుంది. మిగతా ఏ విషయాలకు కూడా మేము ఏది మాట్లాడితే దాన్ని దేశభక్తితోనో ఇంకొకటితోనో మాట్లాడుతుందని చెప్తున్నారు. ఖచ్చితంగా ఈ దేశంలో మెజారిటీ పౌరుల అభిప్రాయాలకు, ప్రజాస్వామ్యంలో మెజారిటీ విషయాలకు గౌరవిస్తూనే ఉంటుంది. ఈ దేశంలోని పౌరులు అందరూ కూడా భారతీయ జనతా పార్టీ కానీ కేంద్ర ప్రభుత్వానికి కానీ సమానమే. కాబట్టే ఈరోజు వారందరితో కూడా చర్చ జరిపారు, రిజైన్ చేశారు, క్షమాపణ కూడా చెప్పడం జరిగింది. ఇది కాకోకుండా ఈరోజు మౌలికమైన ప్రశ్న ఏంటంటే, వీళ్ళందరూ ఇటువంటి వాళ్ళందరినీ కూడా ఎందుకు ప్రోత్సహిస్తున్నారు, వీళ్ళందరూ కూడా ఒకటే ఇస్తున్నారు, వీళ్ళ ఎకో సిస్టమ్ ఏంది? జార్జి సోరస్ దగ్గర నుంచి కూడా మిగతా వీళ్ళ అరుంధతి రాయ్ దగ్గర నుంచి కూడా విదేశీ వైర్ లాంటి సంస్థలు కానీ, తర్వాత ఈ దేశంలోని ఒక పెద్ద కమ్యూనిస్టు నేత భార్య విదేశాల్లో పనిచేస్తుంది ఒక సంస్థలో.
మీరు ఎట్లా కాదంటారు? అన్నిటినీ పట్టుకోమని చెప్తున్నారు. చట్టాల్లోని లోపాలు, వారికి దేశభక్తి లోపించినప్పుడు, ఈ దేశం అంటే ప్రేమ లేనప్పుడు, ఈ దేశం మీద కోపం పెంచుకున్నప్పుడు అటువంటి వారితో ఏ విధంగా వ్యవహరించాలని ప్రతిపక్షాలు కూడా మాట్లాడాలి. మీరు ఇజ్రాయెల్లో తీసుకోండి, ఇజ్రాయెల్లో యుద్ధం వస్తే వాళ్ళందరూ ఒకటే, ప్రతిపక్ష నేత కూడా గవర్నమెంట్ లో పాల్గొన్నారు, గవర్నమెంట్ లో మంత్రులుగా ప్రమాణ స్వీకారం చెప్పి దాంట్లో మంత్రివర్గ సమావేశంలో పాల్గొన్నారు. మన దగ్గర ఏ విషయం మాట్లాడినా కూడా మీరు అది కాదు, మీరు ఇది. ఒకవేళ జమాతే ఇస్లాం అనే సంస్థ నీకు లెటర్ రాసింది, దాన్ని ఒక్క సంస్థ తప్పుపట్టింది ఈ దేశంలో? ఏ రాజకీయ పార్టీ కూడా తప్పు పట్టారు. అదేదో వాళ్ళు రాశారులేండి, వాళ్ళు ఏదో రాశారులేండి అని మాట్లాడుతున్నారు. అంటే ఈ ఉద్యమానికి బంగ్లాదేశ్ కి ఏం సంబంధం చెప్పండి? ఏం సంబంధం చెప్పండి? వీళ్ళు ఎందుకు ఖండించరు? వీళ్ళకి ఖండించాల్సిన బాధ్యత లేదా? వీళ్ళు ఈ దేశ పౌరులు కదా, ఈ దేశ ప్రతిపక్ష నాయకులు కదా, వీళ్ళకి ఈ దేశ ప్రజలు ఓట్లు వేసి కదా రాహుల్ గాంధీ గారికి ఈరోజు ప్రతిపక్ష నాయకుడు అయ్యారు. కాబట్టి వీళ్ళ బాధ్యతను విస్మరించి మిగతా పార్టీల యొక్క బాధ్యతలను గుర్తు చేయటం అనేది సరైనది కాదు. ఈ రోజు ఉద్యమం చేశారు, పిల్లలందరూ ఉద్యమం చేశారు, విద్యార్థులు, వారి భవిష్యత్తు బాగుండాలని అందరూ కోరుకుంటున్నాం. వాళ్ళు కోరుకునేదే మేము కోరుకునేదే. అయితే మేము అదనంగా ఏమడుగుతున్నాం అంటే వాళ్ళు చేసిన విషయాల పట్ల మీ అభిప్రాయం ఏందని అడుగుతున్నాం. దానికి మాత్రం సమాధానం లేదు. రైట్ వెంకటేశ్వర రెడ్డి గారు ఒక సెకండ్. ఈ విషయాలు మాట్లాడుతున్నారు వెంకటేశ్వర రెడ్డి గారు రైట్ ఒక సెకండ్. రాముగౌడ్ గారు, సో ఈ మంత్రి రాజీనామాతో విద్యార్థుల ఆందోళనలు తగ్గుతాయి అనుకుంటున్నారా? వాస్తవ పరిష్కారం ఏంటి? సో వాస్తవ పరిష్కారం రాజీనామాతో పాటుగా ప్రక్షాళన జరగాలి, ఎడ్యుకేషన్ సిస్టంలో ప్రక్షాళన జరగాలి. పిల్లల భవిష్యత్తు బాగుపడాలంటే ఇంకొకసారి లీకులు జరిగితే వాళ్ళకి కఠినమైన పర్యవసనాలు ఉంటాయని తెలియజేయాల్సిన అవసరం ఉంది. విద్యా వ్యవస్థలో లోపాలున్నాయి. మేము అనేది ఏంటంటే ఈరోజు విద్యా వ్యవస్థలో లోపాలున్నాయి. మనం డిజిటలైజేషన్ అంటున్నాం, డిజిటల్ గా మనం మేక్ ఇన్ ఇండియా అంటున్నాం, ఇవన్నీ అంటున్నా కూడా ఎడ్యుకేషన్ లో ఎందుకు ఈ లోపాలు ఉన్నాయి? సో కాబట్టి ఎడ్యుకేషన్ లో చదువుకున్న మినిస్టర్ ఉండగలగాలి, లోపాలు తెలిసిన మినిస్టర్ ఉండగలగాలి. సో అక్కడ ఏంటి, చదువు లేకుండా దొంగ సర్టిఫికెట్లతో మినిస్టర్లు ఎవరైతే అయ్యి ఆ మినిస్ట్రీ చేస్తంటే చదువు విద్యార్థులకు ఏం సేవ చేస్తాడు? చదువు ఉండాలి కదా. చదువు ఉంటేనే ఎడ్యుకేషన్ మినిస్టర్ కి ఎడ్యుకేషన్ సిస్టమ్ లో ఎటువంటి రిఫార్మ్స్ తీసుకురావాలనేది అతనికి అర్థమయ్యే అవకాశం ఉంటుంది. ప్రభుత్వంతో గట్టిగా మాట్లాడి కేబినెట్ లో మాట్లాడాల్సిన అవసరం ఉంటుంది. సో కాబట్టి మాకు మినిస్టర్ ఏదైతే రిజైన్ చేయడంతో పాటు మంచి ఎడ్యుకేషన్ మినిస్టర్ ని ఈ ప్రభుత్వం ఇవ్వాల్సిందే. బీజేపీ పార్టీ ఎడ్యుకేషన్ లో రిఫార్మ్స్ తీసుకురావాల్సిందే. అలాగే ఏదో సంస్థలకు అప్పచెప్పి కలబొల్లి మాటలు చెప్తూ వేల లక్షల రూపాయలు డబ్బుకుంటుంటే 23 లక్షల మంది నీటి విద్యార్థులు ఇబ్బంది పడ్డారండి. ఎన్నిసార్లు ఎగ్జామ్ రాస్తారండి? ఎన్నిసార్లు రాస్తారు? అంటే ఎగ్జామ్ లీక్ అయితే మళ్ళీ ఎగ్జామ్ రాస్తారు. అదే ప్రభుత్వం మంచిగా చేయట్లేదంటే ఆ ప్రభుత్వాన్ని దించేస్తారేంది? ఈ రోజు ప్రభుత్వం పోవాలి అంటే మళ్ళీ కండక్ట్ చేస్తారా? ఈ రోజు భారతదేశ ప్రజలందరూ కూడా ఈ బీజేపీ పార్టీ పోవాలని ఎక్కువ మొత్తంలో ఏదైతే నినాదాలు వస్తే ఈ బీజేపీ పార్టీ మళ్ళీ ఎలక్షన్లు పెడుతుందా అండి? సో పిల్లల భవిష్యత్తు పైన ఆటాడుకోవద్దు. బీజేపీ పార్టీకి ముఖ్యంగా చెప్పేది, పిల్లల భవిష్యత్తు పైన ఆటలు ఆడితే ఈ దేశం సర్వనాశం అవుతుంది. భవిష్యత్తు ఆటలాడు ఎందుకోసం అంటే మనమే అంటాం, ఈ దేశంలో పిల్లల భవిష్యత్తు మంచుకుంటేనే మన దేశం భవిష్యత్తు బాగుపడుతుందటం. అటువంటి పిల్లలను చనిపోయే విధంగా ఇటువంటి ప్రభుత్వాలు ఉండడం వల్లనే మనకు చాలా ఇబ్బందులకు గురవుతున్నాం, ఇబ్బంది పాలు అవుతున్నాం. ఇప్పటికైనా బీజేపీ పార్టీ తన వైఖరి మార్చుకుంది. కానీ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేస్తుంటే అసంఘిక శక్తులు అందులో ఉన్నాయి కాబట్టి. రైట్ రాహుల్ గారు చెప్పండి. రైట్ రాహుల్ గారు సార్ మీ వాయిస్ స్ట్రక్ అయిపోతుంది, చెప్పండి, కంటిన్యూ చేయండి. క్లియర్ ఉందా? చూడండి, అసలు అయిన దోషి దొంగినాడు, అసలైన దోషి దొరికినాడు. అసలైన ఈ దోషులందరినీ కూడా పరిష్కరించాలంటే కేంద్ర మంత్రితోనే సాధ్యమవుతుందని చెప్పి నేను ఎన్నో డిబేట్లలో చెప్పాను. కాబట్టి మొదటి అడుగుతోనే 100 అడుగులకైనా ఎత్తాం. కాబట్టి మొదట కేంద్ర ప్రభుత్వ ధర్మేంద్ర ప్రధాన్ గారు నైతిక బాధ్యత వహించి రాజీనామా చేశారు. ఇప్పుడు నెక్స్ట్ ప్రక్షాళన చేయాలి, మార్పులు తీసుకురావాలి. దానికి సంబంధించిన ప్రిన్సిపల్ సెక్రటరీలు, ఆ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, ఈ ప్రతి ఒక్కరు పైన కూడా వెయిట్ వేయాల్సిందే. ఇమీడియట్ గా వాళ్ళ పైన యాక్షన్ తీసుకోవాల్సింది. ఒక కాన్ఫిడెన్షియల్ మీటింగ్ ఏర్పాటు చేసి మరోసారి భారతదేశం చరిత్రలో ఎటువంటి పేపర్ లీకేజ్ జరగకుండా ఉండాలంటే స్ట్రిక్ట్ బయోమెట్రిక్స్ వచ్చినాయి, ఏఐ టెక్నాలజీ వచ్చింది,
ఇంకా ఇంత టెక్నాలజీని వాడుకుంటూ కూడా ఇంకా పేపర్ లీక్ జరుగుతున్నాయి అంటే ఒక పేపర్ లీక్ అయితే సరే ఏదో తప్పు జరిగింది అనుకోవచ్చు. జేఈ కూడా అయింది, ఐఐటి కూడా అయింది, కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ ఎగ్జామ్ పేపర్ కూడా లీక్ అయిందంటే మనం ఎటువంటి స్థితిలో ఉన్నాం అనేది ఒకసారి ప్రభుత్వాలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆలోచించుకోవాలి, మేధావులు కూడా ఆలోచించుకోవాలి. మేధావులతో హై ఇంటెన్సివ్ మీటింగ్ ఒకటి ప్రభుత్వం ఏర్పాటు చేసి తక్షణమే దీనికి మరింకోసారి రిపీట్ కాకుండా పరిష్కారం తీసుకుంటుందని చెప్పి నేను కోరుకుంటున్నాను. దయచేసి క్షమించాలా, కొంచెం నాకు గొంతు క్లియర్గా లేదు సార్. అదేవిధంగా అంటే ఒక నీట్ పేపర్ లీక్ అంశంలోనే కాదు, వివిధ శాఖలకు సంబంధించి ఏ శాఖలకైనా ఏదైనా ఒక ఇష్యూ జరిగితే వెంటనే దానికి సంబంధించిన ఆ శాఖకు సంబంధించిన మంత్రి రాజీనామా చేయాలి అంటూ పదే మంత్రులు రాజీనామా చేయాలంటూ చేస్తున్న ఈ విమర్శలు అంటే సరైన పరిష్కారం అవుతుందంటారా రాజకీయంగా, లేదంటే ఏమైనా చర్యలు, సాంకేతికమైన చర్యలు ఏమైనా అనుకోవచ్చా? ఇప్పుడు ఎందుకంటే అన్న ఇప్పుడు ఒక్కరి నుంచి మొదలు పెడదాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ మంత్రి పదవి రాజీనామా అయింది, ఆ మంత్రి పదవి స్థానంలో నేను కూర్చున్నా అంటే కనీసం నాకు ఒక లయబిలిటీ, ఒక శానిటీ అయినా ఉంటది కదా. అరే గతంలో మంత్రి ఎందుకు రాజీనామా చేయడం జరిగింది, ఆ తప్పైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను రిపీట్ చేయకూడదు, తర్వాత చూద్దాం అనేది ముందు ఒకటైతే కోరికైతే విద్యార్థుల తరఫున విలపించిన కోరికైతే నెరవేరింది. ఇయాల్టి దినం విద్యార్థుల గెలిచినారు, ఈరోజు విద్యార్థుల పోరాటం గెలిచింది. రైట్. రామచంద్ర గౌడ్ గారు చెప్పండి. సో మీరు అంటే విద్యార్థుల సమస్యల పరిష్కారానికి మీ కాంగ్రెస్ తరపున సూచనలు ఏంటి? ఇప్పుడు మంత్రి వర్గము అంటే మంత్రి రాజీనామా చేసింది కాక దాంట్లో ఉన్న అధికారులు, దానికి సంబంధించిన ప్రతి ఒక్కరిది కూడా బాధ్యత ఉంది. దానికి సంబంధించిన వ్యక్తులను అందరినీ కూడా అరెస్ట్ చేయడమా లేకుంటే వాళ్ళు శిక్షించాలంటే నిజంగా జరిగిన ఎవరి ద్వారా తప్పు జరిగింది, ఇంటి దొంగల ద్వారానే జరిగింది. ఆ ఇంటి దొంగలు ఈ రోజు కాదు, గతంలో కూడా జరిగినాయి. గతంలో జరిగి వాళ్ళకు అది అలవాటు అయిపోయింది. ఆర్థికంగా అన్ని రకాలుగా వాళ్ళు అభివృద్ధి చెందిండ్రు. ఒక్కొక్కరు అధికారులు అనుకోండి, మంత్రులు అనుకోండి, కోట్ల రూపాయలతో ఉన్నారు. ఇప్పుడు మామూలుగా ఏఈలను కొన్ని డిపార్ట్మెంట్లో రైడింగ్, ఏసీబీ సిబిఐ దాడులు ఎట్లయితున్నాయో ఈ అధికారుల మీద, మంత్రుల మీద కూడా జరగాలి. మంత్రుల ఆస్తులు కూడా వాళ్ళు మామూలుగా వచ్చిన ఎమ్మెల్యే స్థాయి నుంచి వచ్చిన తర్వాత వాళ్ళ ఆస్తులు కూడా విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఇవన్నీ తప్పు జరుగుతూనే వస్తుంది. ఆ తప్పు ఎక్కడి నుంచి జరుగుతుంది? వాళ్ళు ఇండైరెక్ట్ గా ప్రోత్సహించి వాళ్ళ బినామీలతోనా లేకుంటే వాళ్ళకి సంబంధించిన వాళ్ళతోనా వాళ్ళ అధికారుల ద్వారా చేస్తున్నారు. ఈ అధికారులు అనధికారులను అందరినీ కూడా ఎవరు తప్పు జరగకుండా, భవిష్యత్తులో జరగకుండా దాని మీద ప్రత్యేక శ్రద్ధ చూపించుకోవాలి. ఇంకోటి వాళ్ళ ఆస్తులను కూడా గుర్తించుకోవాలి. ఇప్పుడు ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా వీళ్ళు చేసేది ఫైనాన్స్ గా, మెయిన్ గా వాళ్ళు చేసే ప్రతి ఒక్కరు కూడా ఆర్థిక మూలాలను పెంచుకునే రకంగా చేస్తున్నారు. వీళ్ళు ఏంటంటే ఒక్కొక్క పేపర్ను 1,00,000 కోటి రూపాయల వరకు అమ్ముకొని వాళ్ళు లబ్ధి పొందుతున్నారు. దాని నుంచి గతంలో ఇంతవరకు ఎవరెవరు లబ్ధి పొందినరు దాని మీద ఎంక్వైరీ చేస్తే ఖచ్చితంగా వస్తుంది. కానీ ఇక్కడ బీజేపీ ఏమంటుందంటే వాళ్ళు చేసే పని చేయక ఇంకోల మీద వేస్తున్నారు. వాళ్ళ అధికారం నుండి 12 సంవత్సరాల నుంచి ఉన్నారు. వాళ్ళు ఏమేం చేస్తున్నారు అంటే ఇప్పుడు చేయకుండా వాళ్ళు ఏంటంటే ఇంకోల మీద ఎత్తివేస్తున్న రకంగా ఉన్నారు. ఎవరు కూడా విదేశీ శక్తులను దుర్మార్గంగా ప్రత్యేకించి ఇంకో రకంగా చెప్తున్నారు. భారతదేశాన్ని అభివృద్ధి కోసానికి, భారత ఖండంలో ఎలాంటి ఇబ్బందులు చేసే వాళ్ళ గురించి ఏ పార్టీ అయినా ఎవరైనా కానీ భారతదేశంలో వాళ్ళు ఎవరు కూడా సపోర్ట్ చేయరు. వాళ్ళు దాన్ని బూచిగా చూపించుకొని బతికి అన్ని రకాలుగా లబ్ధి పొంది వాళ్ళ బినామీలను కూడా, వాళ్ళ పార్టీ కూడా 1,000 కోట్లు కూడా సంపాదిస్తుంది. గతంలో ఏ పార్టీ కూడా లేవు. ఇప్పుడు వాళ్ళ దగ్గర సుమారుగా 15,000-20,000 కోట్ల రూపాయలు పార్టీ ఫండ్ వస్తుంది. ప్రతి నియోజకవర్గానికి, ప్రతి ఎంపీ నియోజకవర్గానికి, ప్రతి జిల్లాకు కూడా కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి విపరీతంగా ఆర్థిక లావాలు దేవీలు పెంచుకుంటున్నారు. ఇవన్నిటికీ ఏ రకంగా వస్తుంది? నాకెంత నీకెంత అని రకంగా చేసుకుంటా అక్రమ మార్గాలుగా పోతున్నారు. దాని గురించి ప్రజలు కూడా గుర్తుంచుకోవాలి. వాళ్ళ ఆస్తులు ఏముంది, 10 సంవత్సరాల ముందు వాళ్ళు ఏ రకంగా ఉండే, ఈరోజు ప్రతి జిల్లాను అనుకోండి, ప్రతి నాయకుడు, చిన్న నాయకుడి నుంచి పెద్ద నాయకుడు వరకు కూడా పూర్తిగా విచ్చలవిడిగా అక్రమంగా సంపాదిస్తున్నారు. వాళ్ళు ఎవ్వరు వేరే వాళ్ళ మీద బూచి చూపిస్తున్నారు. వాళ్ళు ఫస్ట్ తన ఇంటి గురించి తనను వాళ్ళే అక్రమంగా సంపాదించి ధర్మము అది ఇది అని చెప్పుకుంటూ అధర్మ పార్టీగా ఉన్నది. దాని గురించి ఫస్ట్ ఆలోచన చేయండి. ఆ పార్టీ అనేది భారతదేశానికి ఇబ్బందికరంగా తయారైంది. వాళ్ళు వేరే వాళ్ళ మీద బూచి చూపించుకొని బతుకుతున్నారు తప్పించి మేము ఇది చేస్తున్నాం అది చేస్తున్నాం అని కాదు. వాళ్ళు పార్టీ కూడా విపరీతంగా డబ్బులు, వాళ్ళ బినామీలకు కూడా విపరీతమైన డబ్బులు ఆర్థికంగా పెరిగిపోతున్నాయి. ఫస్ట్ దాని మీద దృష్టి పెట్టండి. యువత దాని మీద దృష్టి పెట్టాలని కోరుకుంటున్నాను.
చూపిస్తున్నారు. యువతను వీళ్ళు ఏ రకంగా చూపించారు అంటే దొంగల కంటే వాళ్ళు దేశద్రోహుల్లాగా ఈ వారం 10 రోజుల నుంచి చూస్తున్నాం సోషల్ మీడియాలో. అసలు వాళ్ళకి కన్న బిడ్డల మీద ఆ రకంగా మాట్లాడాల్సిన పరిస్థితి ఎందుకు వస్తుంది? ఎవరైనా తప్పు చేస్తే వాళ్ళని శిక్షించండి. వీళ్ళు కన్న పిల్ల అంటే యువత మీద అక్రమంగా మచ్చ చేస్తున్నారు. వాళ్ళకు చేతగాక వాళ్ళ మీద ఒక మాయను మచ్చేసి ఒక కుక్కను చంపాలంటే పిచ్చి కుక్కలాగా తయారు చేసినట్టు యువతను మన విద్యార్థులను ఆ రకంగా తయారు చేస్తుండది. ఆ పార్టీకి ఈ మంచిది కాదని చెప్తున్నాను. ఎందుకంటే ఆ పార్టీ ఈ రకంగా చేయడం అనేది పద్ధతి కాదు. ఏది పోయినా మూలాలన్నీ ఆ పార్టీ నుంచి వస్తున్నాయి. ఏ సోషల్ మీడియాలో వచ్చినా ఏది వచ్చినా అక్కడి నుంచి బాగుంటుంది. భవిష్యత్తులో ఇలాంటి ఇబ్బంది జరగకుండా వాళ్ళకి సంబంధించిన ఆర్థిక వ్యవహారాలన్నింటినీ కూడా కూలంకషంగా చర్చించి వాళ్ళది ఏది రకంగా ఉన్నారు, ఒక నాయకుడి నుంచి చిన్న గల్లీ నాయకుడి నుంచి స్టేట్ నాయకుల వరకు కూడా విపరీతంగా ఆర్థిక మోసాలు చేసి బతుకుతున్నారో ఆ పార్టీ మీద దృష్టి పెట్టాలని యువతకు మరీ చెప్తున్న యువతకు విద్యార్థులకు దాన్ని గమనించండి. వాళ్ళు ఏదో ధర్మం అనే పేరు చెప్పుకుంటూ అధర్మంగా బతుకుతున్నారని మీ ద్వారా తెలియజేస్తున్నామండి. రైట్. వెంకటేశ్వర రెడ్డి గారు, సో మీ నాయకులు మీ ప్రభుత్వం చెప్పిన విధంగా అంటే యువత భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుని రాజీనామా చేశామని ప్రకటించారు. సో అయితే ఈ వ్యవహారం స్టార్టింగ్లోనే ఎందుకు తీసుకోలేదు ఈ నిర్ణయాన్ని? అంటే యువత కావచ్చు, విద్యార్థులు కావచ్చు, గత 10-15 రోజుల నుంచి ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద నిరసనలు చేస్తూ ఆందోళనలు చేస్తూ ప్రాణాలను పణంగా పెట్టి పోలీసులతో లాఠీ చార్జ్ చేయించుకొని దెబ్బలు తిని వాళ్ళ ప్రాణాలు పణంగా పెట్టి చేస్తున్నా కానీ అప్పుడు పట్టించుకోలేని ప్రభుత్వం ఇప్పుడు ఎందుకు పట్టించుకుంది? అంటే దేశ యువత కావచ్చు, విద్యార్థులు కావచ్చు, విద్యాశాఖ మీద కావచ్చు, యువత మీద కావచ్చు, అంత నిర్లక్ష్యం ఎందుకు ప్రభుత్వానికి? మరి యాంకర్ గారు మీరు మరి అక్కడికే తీసుకొస్తుంది. మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. మీకు కిసాన్ ఉద్యమం జరిగింది కదా, వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా పంజాబ్, హర్యానా అక్కడి నుంచి ఒక ఉద్యమం జరిగింది. ఆ ఉద్యమం జరిగినప్పుడు అమెరికాలో ఒక చోట ఫుట్బాల్ గేమ్ ఆడుతుంటే ఒక క్లబ్ లో దాంట్లో చాలా అత్యంత ఖరీదు అంటే ఒక 10 సెకండ్లకు 40 లక్షల రూపాయలు ఆ ఉద్యమానికి మద్దతు ఇవ్వమని అడ్వర్టైజ్మెంట్ వేస్తారు. ఇటువంటివి మాట్లాడితే భారతీయ జనతా పార్టీ హిందువులు, విదేశీ శక్తులు మాట్లాడుతుందని చెప్తారు. కేవలం ఈరోజు రాజీనామా చేసింది ఈ దేశంలో అంతర్గతంగా చాలా ఇబ్బందులు సృష్టించడానికి విదేశీ శక్తులు పనిచేస్తున్నాయన్న కారణంతోనే రిజైన్ చేశారు. నైతిక బాధ్యతగా కూడా ఒక విధంగా ముందుకు తీసుకొచ్చి చేయడం జరిగింది. ఈ విషయం చెప్తే మిగతా ప్రతిపక్షాలు కూడా మీరు వారిని అరెస్ట్ చేయాలి, మీకు అధికారం ఇచ్చాం కదా, 12 ఏళ్ళు కదా, మరి ఈ ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా మళ్ళీ అక్కడికి రావాల్సి వస్తుంది. కాబట్టి అందరూ ఆ పని చేస్తున్నప్పుడు మరి ఏం చేయాల్సి వస్తుంది చెప్పండి. కాబట్టి ఇది తర్వాత ఈ భారతీయ జనతా పార్టీ కానీ నరేంద్ర మోడీ కానీ విద్యార్థుల పట్ల, ఈ దేశ మెడికల్ విద్య పట్ల చిత్తశుద్ధి ఉందనడానికి నేను ఒక మాట చెప్తాను. 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది ఈ దేశంలో. మన్మోహన్ సింగ్ గారి నేతృత్వంలో నాడు మెడికల్ సీట్లు ఎన్ని? మొత్తం సీట్లు 51,000. ఈ రోజు ఎన్ని? 1,40,000. ఈ 10 సంవత్సరాల్లో ఎంత తేడా పెరిగింది మీకు? ఎంత తేడా పెరిగింది? 90,000 సీట్లు పెరిగాయి. ఇది నరేంద్ర మోడీ గారి విజయం కాదా? తర్వాత ప్రపంచంలో అతి పెద్ద మెడికల్ సీట్లు ఉన్నటువంటి దేశం భారతదేశము. వీరు అధికారంలోనికి 2014 నుంచి వెళ్ళిపోయేటప్పుడు ఎన్ని మెడికల్ కాలేజీలు? 380 మెడికల్ కాలేజీలు. ఈ రోజు ఎన్ని? 840 మెడికల్ కాలేజీలు. ఇది భారత ప్రభుత్వం, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం విద్యార్థుల పట్ల, విద్య పట్ల, ఈ దేశంలో ప్రజల ఆరోగ్యానికి చేసింది కాదా? వీళ్ళు ఉన్నప్పుడు పీజీ సీట్లు ఎన్నున్నాయి? ఈ రోజు పీజీ సీట్లు ఎన్నున్నాయి? ఇదంతా నీట్ తీసుకురావడం వల్ల 60-40 రేషియోలో కేంద్ర ప్రభుత్వం అర్బన్ హెల్త్ మిషన్ కానీ, రూరల్ హెల్త్ మిషన్ లో కానీ సార్ ఫైనల్ గా మీరేం చెప్తారంటే ఈ రాజీనామా, వెంకటేశ్వర రెడ్డి గారు ఫైనల్ గా మీరేం చెప్తారంటే ఈ రాజీనామా అనేది సరిపోతుందా, లేదంటే ఈ లీకేజీలకు బాధ్యులైన అధికారులపై కావచ్చు, లీకేజీ మాఫియా కావచ్చు, వీరిపై ఎలాంటి కఠినమైన చర్యలు తీసుకుంటున్నారు మీరు? ఫైనల్ గా మీరేం చెప్తారు? రాజీనామా చేస్తేనే ఇదంతా చక్కబడుతుందని ఎవరన్నా అనుకుంటే అది పొరపాటే. ఎందుకంటే చట్టాలు తీసుకురావాలి, రోజుకు అనుగుణంగా టెక్నాలజీని ఉపయోగించుకోవాలి. ఎందుకంటే మనం 2004లో కమిషన్ వేసాం, వారు 102 సజెషన్లు ఇచ్చారు, వాటిని అన్ని అమలు చేస్తున్నాం. 18 లక్షలకు పరీక్ష పెట్టాలనుకున్నారు, ఈ రోజు 23 లక్షల మంది వస్తున్నారు. రోజు రోజుకు పెరిగిపోతుంది. 23 లక్షల మంది పరీక్ష రాస్తే 140,000 మంది మాత్రమే ఎంపిక అవుతున్నారు. భారతదేశంలో అత్యంత కఠినమైన పరీక్ష అది. కఠిన విధానం ద్వారా నిర్ణయం తీసుకుని వారందరూ కూడా చక్కగా చదువుకొని, కష్టపడి చదువుకొని వారు ఆ స్థాయికి వస్తున్నారు. విదేశాలకు కూడా వెళ్లి సేవలు చేస్తున్నారు. విదేశీ రెమిటెన్స్ కూడా ఈ దేశం
సంస్కరణలు తీసుకొస్తుంది. అందుకని బాధ్యతాయుతమైన ప్రభుత్వం కాబట్టి పిల్లల భవిష్యత్తు బాగుండాలనే ఉద్దేశంతో భవిష్యత్తులో ఎవరైనా ఇటువంటి తప్పులు చేస్తే వారు భయపడాలని 10 కోట్ల రూపాయల ఫైన్, 10 సంవత్సరాల జైలు శిక్ష వేయడంతో పాటు చట్టాన్ని మరింత బలం చేయడం పాటు 4 రాష్ట్రాల్లో ఎవరైతే ఈ వీటికి పాల్పడినారో వాళ్ళందరినీ కూడా 17 మందిని అరెస్ట్ చేసి చూపించింది. ఇంకా ప్రతిపక్షాలు రేపు పార్లమెంట్ లో బిల్లు జరిగేటప్పుడు అది రాహుల్ గాంధీ గారు కావచ్చు, మిగతా ఎవరన్నా టీఎంసీకి ఉన్న ఎంపీలు కావచ్చు, ఆప్ కానీ ఎవరైనా వీటిని ఈ రోజు మాట్లాడేవారు, దేశం బాగుండాలని మాట్లాడేవారు, వాళ్ళందరూ సజెషన్స్ ఇవ్వచ్చు తప్పకుండా స్పీకర్ ద్వారా. వాటన్నిటి కూడా అమలు చేయడానికి భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఇంకా మిగతా విషయాలు కూడా మాట్లాడిన రామచంద్ర గౌడ్ గారు ఏదే ఎలక్ట్రల్ బాండ్స్ మీకు కూడా వచ్చాయి. కేంద్రంలో పార్లమెంటులో లోక్సభలో సీట్ల ప్రాతిపదికగా ఈ దేశంలోని పారిశ్రామికవేత్తలు వారికి డబ్బులు ఇస్తారు. గతంలో లేదండి, ఇప్పుడే వచ్చింది అది. ఇప్పుడు రామచంద్ర గౌడ్ గారు 1950 నుంచి ఉంది, ఇప్పటి నుంచి కాదు. లండన్ లకు సంబంధించిన మనం పాటించేది ఏంది, బ్రిటిష్ కు సంబంధించింది. ఈ దేశంలో లోకసభ సభ్యుల ఆధారంగా పార్టీలకు పారిశ్రామికవేత్తలు సెక్షన్ 80 కింద వాళ్ళకి ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జామ్షన్ వస్తుంది. వారు దాని ప్రకారం ఇస్తారు. ఒక పార్టీ ఎంపీ ఎవరు ఉండరు, వారికి ఇవ్వలేదంటే మనం ఏం చేస్తామని చేయలేం కదా. అంటే అది కాదు, మీరు అది కాదు. ఎలక్ట్రల్ బాండ్ అత్యంత పారదర్శకమైనవి, ఎవరికైనా వస్తున్నాయి. బట్ మీకు రాలేదా? మీకు ఇప్పుడు నేను పేరు రైట్ వెంకటేశ్వర రెడ్డి గారు రైట్ అండి. రైట్ సార్. రాహుల్ గారు మీరు చెప్పండి ఫైనల్గా, అంటే ఈ నీట్ సంక్షోభం అనేది రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కావచ్చు, అటు జాతీయ రాజకీయాల్లో ప్రధాన ప్రచారాంశంగా మారే అవకాశం ఉందంటారా? ఫైనల్ కన్క్లూజన్ సార్, టైం లేదు మనకి. ఖచ్చితంగా ప్రచారాంశంగా మారుతుంది. రాబోయే కారణంలో మన దేశ భవిష్యత్తు యువత అయినప్పుడు ఆ యువతకి ఇట్లాంటి ఇబ్బందులు కలిగి 80 మంది చనిపోవడం జరగడం చాలా దౌర్భాగ్యమైన పరిస్థితి. మనం కేంద్రంలో ఉన్నాము లేదా మనం ప్రభుత్వంలో ఉన్నాము అని చెప్పి మనం ఉన్నట్టుగా మాట్లాడటం కాదండి. ఇది కొన్ని లక్షల మంది పిల్లల భవిష్యత్తుకు సంబంధించింది. కాబట్టి ఇక మీదటైనా అధికారంలో ఉన్న వాళ్ళు అధికారులు కళ్ళు తెరిచి పిల్లల జీవితాన్ని కాపాడుకుంటారని కోరుకుంటున్నానండి. రైట్ సార్, థ్యాంక్ యూ. సో ఇది ఇవాళ డిబేట్లో పాల్గొన్నటువంటి ఆమ్ ఆద్మీ పార్టీ నేత రాముగౌడ్ గారికి, అలాగే అనలిస్ట్ రాహుల్ గారికి, టీపీసీసీ అధికార ప్రతినిధి రామచంద్ర గౌడ్ గారికి, అలాగే బీజేపీ అధికార ప్రతినిధి వెంకటేశ్వర రెడ్డి గారికి సార్ ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో చూశారు కదా, గత 10-15 రోజుల నుంచి ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద ఈ నీట్ లీకేజ్ పేపర్ వ్యవహారాలపై జరుగుతున్న నిరసనలకు, ఆందోళనకాలకు కేంద్రం దిగివచ్చి విద్యాశాఖ మంత్రి దేవేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడం జరిగింది. సో ఈ రాజీనామా అనేది ఎలాంటి ప్రభావం చూపుతుంది, యువత కావచ్చు, ఇటు లీకేజీల వ్యవహారంపై కావచ్చు, ఎలాంటి ఈ ప్రభావం చూపుతుంది రానున్న రోజుల్లో తెలియనుంది. ఇది ఇవాళ మిడ్ డే డిబేట్. రేపు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.